హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి, లాంగ్ వీడియో. టోటల్గా అయితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేస్తుంటే అంటే ఇప్పుడే కదా మన ఛానల్ కొంచెం గ్రోత్లో ఉంది. సో అందుకని చెప్పేసి అయితే నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఇదైతే మీకు వీడియో ఏంటిది అనేసి మీకు అయితే తమిళంలో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, ఫస్ట్ టైం వచ్చేసి అయితే మా ఫ్లైట్ జర్నీ. ఇదైతే మొత్తానికైతే మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. గోవాలోని మనోహర్ ఎయిర్పోర్ట్. ఇదైతే మొత్తానికి ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటిది అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళ వీడియో. చాలా రోజులు ఇంకా లోపలికి అయితే అట్లా వచ్చేసిన మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయినా. సో ఇంకా అక్కడ కూడా మొత్తం అంతా కూడా చూపించాను కదా, బ్యాగ్స్, వెయిట్ లిఫ్టింగ్ అన్నీ చూస్తారు. ఫర్ టికెట్ వచ్చేసి 15 kgs అట్లా చెప్పారు. ఇంకా మేమైతే బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాం. మొత్తానికి అయితే బోర్డింగ్ పాసెస్ తీసేసుకున్నాము. ఇంకా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళేసి అయితే టిఫిన్ చేసేసి ఇంకా అట్లా కొంచెం చూద్దాం ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంది ఏంటిది అన్నది మొత్తం అంతా వీడియో తీస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం కదా, సో ఎక్సైటింగ్ ఉంది. చూడాలి, లోపలికి వెళ్ళి దిగాక ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను. యాక్చువల్గా అయితే విండో సీట్ కోసం ట్రై చేసిండు, వాళ్ళు ఇచ్చారు 1 విండో సీటు, ఒకటి ఇంకా పక్కన అంట. ఇంకా పైకి వెళ్ళి లంచ్ చేసి వెళ్ళిపోతాం. ఏంటి టిఫిన్ మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంకా అట్లా ఎయిర్పోర్ట్ అంతా చూసుకుంటూ నెమ్మదిగా అయితే పైకి వెళ్తున్నాము. అది అటు సైడ్ ఇట్లా అవన్నీ చూడండి, చాలా బాగుంది ఎయిర్పోర్ట్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే వెళ్ళిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఫస్ట్ టైం. లోపల కూడా ఎవరైనా షాపింగ్ చేస్తే చేయొచ్చు, బట్ ఫుల్ కాస్ట్లీ ఉంటుందేమో మేబీ. మేమైతే ఇప్పుడు లాంచ్కి వెళ్తున్నాము. లాంచ్కి వెళ్ళేసి అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా ఫ్లైట్కి వెళ్ళిపోతాము. ఇదిగో చూడండి, లోపల మొత్తం అంతా ఇట్లా ఉంటుంది ఎయిర్పోర్ట్లో. ఫస్ట్ టైం జర్నీ ఎలా ఉంటుందో ఏమో, ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ. ఇగో ఇక్కడ కూడా ఉంది ఒకటి బేకరీ లాగా. లైక్ మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లాంచ్ ఏంటంటే అక్కడ క్రెడిట్ కార్డు కొన్ని లిమిట్స్ పెట్టారంట అండి. ఆ క్రెడిట్ కార్డ్స్లో మనకి ఈచ్ వన్ పర్ పర్సన్ ఒకటి అట్లా, అంటే ఎంత కాస్ట్ ఉంటుందో తెలీదు, బట్ క్రెడిట్ కార్డ్తో కొంచెం తక్కువ కాస్ట్కి మనకి టిఫిన్ లంచ్ అట్లా దొరుకుతుందంట. ట్రై చేయండి. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది, నేను కూడా ఫస్ట్ టైమే కదా. ఇగో డ్రింక్స్ అన్నీ అవైలబుల్ ఇక్కడ. ఇంకా అటంతా వచ్చేసి అదిగోండి డామినోస్ ఉంది. లాంచ్ చూడండి, అది అక్కడ ఫ్లైట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మేము లాంచ్కి వెళ్తున్నాము. లాంచ్కి వెళ్ళి ఇంకా టిఫిన్ చేస్తాను, చూపిస్తాను, మళ్ళీ చూస్తూ ఉండండి. బాయ్. అట్లా నెమ్మదిగా అయితే మేము లాంచ్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా లాంచ్లోకి వెళ్ళిపోయాం. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా 2 రూపీస్కే మొత్తం అంతా ఫుడ్. 2 రూపీస్కే ఫుడ్ ఏంటి అని అనుకోవచ్చు మీరు కూడా. ఇంకా మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ లాంచ్కి ఇక్కడ క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ అవుతే మీకైతే 2 రూపీస్కే మొత్తం లంచ్ వచ్చేస్తుంది. డిన్నర్ టైంలో డిన్నర్, స్నాక్స్ టైంలో స్నాక్స్, ఏది కావాలంటే అది. మేమైతే టిఫిన్ టైంకి వెళ్ళాము. అదిగో చూపిస్తున్నాను కదా, అదిగో 2 రూపీస్ కట్ అయ్యాయి క్రెడిట్ కార్డ్ నుంచి. ఆ 2 రూపీస్కే కదా, ఏముంటాయో ఏముండే అని ఎవ్వరు అనుకోకండి. టీ, కాఫీ, జ్యూసెస్ కానీ, పిల్లలకు మిల్క్ కానీ, జావా కానీ, ఇంకా ఎగ్స్ కానీ, వాటర్ బాటిల్స్, డ్రింక్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా ఏంటంటే చపాతీ ఉంది, పూరి మాత్రం లేదండి, దోశ ఉంది, ఇడ్లీ ఉంది, వడ ఉంది, గారెలు ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా నేను చెప్పలేవు. స్వీట్స్ ఉన్నాయి, ఫ్రూట్ సలాడ్స్ ఉన్నాయి. ఇంకా మీరు ఏది కావాలంటే అది మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి. ఫుడ్ అయితే తినే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మేము ఎక్కువ తినలేకపోయినాము. ఎర్లీ మార్నింగే కదా, అంత 8కి అసలు ఏం తినాలనిపించలేదు. నార్మల్గా తినేసి అయితే ఇంకా అట్లా కొంచెం జ్యూస్ అది తీసుకొని ఇంకా వాటర్ తీసుకొని బయలుదేరిపోయాము. ఇంకా మొత్తానికి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోతుందండి. ఇదిగో చూస్తున్నారు కదా, టికెట్స్ అంతా చెక్ చేశారు. ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. నా ఆనందం అయితే మామూలుగా లేదు అసలు. ఫ్లైట్ జర్నీ, నేను ఫ్లైట్ జర్నీయా అనే భ్రమలోనే అంత థ్రిల్, అదే అంటే దాన్ని ఏమంటారు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అలా ఉండిపోయాను నేనైతే. అసలు నేను ఫ్లైట్లో జర్నీ చేస్తానైతే అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యాక్సిమంగా చెప్పాలంటే కూడా.
ఇంకా అట్లా మొత్తానికైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. నేను ఫస్ట్ టైమే, మా హస్బెండ్ ఫస్ట్ టైమే. మా లైఫ్లో అసలు మేము ఎక్కుతామని అనుకోలేదు. మ్యాక్సిమం అసలు అనుకున్నాము మేము ఇంతకుముందు వైజాగ్లో ఉన్నప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఒకసారి చెయ్యాలి ఫ్లైట్ జర్నీ అనేసి అనుకున్నాము. కానీ అప్పుడు అస్సలు కుదరలేదు. కారు ఉండేది కదా, కారులోనే వెళ్ళిపోయే వాళ్ళము. ఇంకా అట్లా ఇప్పటికైతే మా జర్నీ అయితే కుదిరింది. అసలు ఇది ఎవరికి చెప్పలేదు కూడా మేము ఫ్లైట్లో వచ్చామని, ట్రైన్లోనే వచ్చామని చెప్పాము. మ్యాక్సిమం అందరికీ కూడా మేము ట్రైన్లోనే వచ్చామని తెలుసు, ఫ్లైట్లో వచ్చామని అయితే ఎవ్వరికీ తెలియదు. ఇంకా అట్లా ఫ్లైట్ జర్నీ లోపలికి అందరికి వెళ్ళాక సీట్స్ అన్ని అరేంజ్ అయ్యాక అందరికీ కూడా వాళ్ళు హోస్టర్స్ ఉంటారు కదా, అందరు కూడా ఎలా బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఏదైనా అంటే ఫోన్ ఆఫ్ చేయాలి, ఎలా కూర్చోవాలి అన్నీ మనకు సెక్యూరిటీ పర్పస్గా అన్నీ చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా అట్లా నెమ్మదిగానైతే మా ఫ్లైట్ అయితే మూవ్ అయిందండి. ఇంకా చూడండి, ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎలా ఉంటుందా అని చాలా టెన్స్గా ఉంది. మా హస్బెండ్ ఫస్ట్ భయపడిపోయాడు. ఎందుకంటే ఫస్ట్ టేక్ ఆఫ్ అప్పుడు చాలా సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్కి భయం వేస్తుంది అని చెప్పేసి తనైతే మ్యాక్సిమం ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని కళ్ళు మూసుకున్నాడు వెనక్కి కూర్చొని. నేనైతే లేదు, ఫస్ట్ టైము, మళ్ళీ ఎప్పుడు చేస్తామో, ఎలా ఉంటుందో ఏంటనో తెలియదు, అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఒక్క దాంతో మొత్తం అంతా చూస్తూనే ఉండిపోయాను అలాగా అసలు ఫ్లైట్ జర్నీలో. ఎందుకంటే ఎవరైనా అనుకోవచ్చు అవసరమా ఇంత ఓవర్గా అనుకోవచ్చు, కానీ నాకైతే నిజంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. గోవాలోనే నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే గోవాకి వెళ్ళిన థ్రిల్లింగ్లోనే వెళ్ళేటప్పుడు కానీ అక్కడ చూసినప్పుడు కానీ ఇంత థ్రిల్లింగ్ అనిపించలేదు. కానీ ఈ ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు మాత్రం చాలా అంటే సో 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 ఎక్సైటెడ్. నిజంగా చెప్పాలంటే మా హస్బెండ్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మ్యాక్సిమము అంటే వెళ్తారు చాలామంది కూడా, కానీ నా మనసులో ఏముంది ఏంటిదంటే తనకి నిజంగా ఏంటో కానీ ముందే తెలిసిపోద్దండి. అదేంటో అర్థం కాదు నిజం చెప్పాలంటే. అంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను ఏంటి అనేసి ముందుగానే కనిపెట్టేస్తాడు. ఎందుకు అది అర్థం కాదు నాకు మొదటి నుంచి అంతే. మ్యారేజ్ అయినప్పటి నుంచి దట్ ఈస్ కాల్ లవ్ అంటారు మ్యాక్సిమం ఎవరైనా కానీ. ఇంకా అట్లా తను మ్యాక్సిమము నేను ఏదైతే అనుకుంటానో అది మాత్రం కంపల్సరిగా నెరవేరుస్తాడండి. ఇది మీరు ఓవర్ అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు, అట్లా అయితే నాది. ఇంకా మొత్తానికి అయితే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయిందండి. అది గాల్లో వెళ్తున్నాం మేము. అసలు కిందికి చూస్తుంటే ఒక్కొక్క దగ్గర కొన్ని అంటే విలేజెస్ అట్లా కనిపిస్తున్నాయి, కానీ మనకి ఏంటది ట్రైన్లో వెళ్తానంటారో ఇది ఏ స్టేషన్ ఏంటిది అన్నది తెలుస్తుంది. బట్ ఫ్లైట్లో ఎట్లా వెళ్తే ఏం తెలియదు కదా. సో ఇంకా అట్లా చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి. మొత్తం ఆ క్లౌడ్స్ అవన్నీ దగ్గరగా చూస్తుంటే అసలు ఇది చెప్పొద్దు. ఇంక అసలు నేను ఎలా చెప్తున్నానో ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు. నిజంగా చెప్పాలంటే అసలు ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ముందుగా చెప్పాలంటే అసలు ఇదే ఫస్ట్ అప్లోడ్ చేయాలనుకున్నాను వీడియో, కానీ అన్నీ చూశాక లాస్ట్లో చేస్తే బెటర్ ఏమో అనిపించింది. ఇంకా అట్లా క్లౌడ్స్ దగ్గరగా అట్లా చూస్తుంటే కింద దాకా చూసారు కదా ఆ చిన్న విలేజెస్. నేను అట్లా కనిపిస్తుంటే మా హస్బెండ్ ఏమో వచ్చేసి ఇది ఆ ఊరు, ఇది ఈ విలేజ్ ఆ విలేజ్ అని చెప్పేసి తను పక్క నుండి చాలా కామెడీ చేశారు. ఎందుకంటే స్టేషన్లో ట్రైన్ అయితేనేమో స్టేషన్ గురించి తెలుస్తుందండి, బట్ ఫ్లైట్లో తెలియదు కదా. ఇంకా అట్లా మొత్తానికి అయితే ఒక్కొక్క దగ్గరనైతే అయితే మనకంటేనేమో ట్రైన్ కానీ ఏదైనా వెళ్తుంటే మ్యాక్సిమం మూవ్ అవుతున్నట్టు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. అసలు ఫ్లైట్లో ఏ మూమెంట్ తెలియట్లేదండి అసలు నిజంగా చెప్పాలంటే. ఆ ఫ్లైట్ అలా ఆగిపోయిందేమో అనిపించింది కొన్నిసార్లు అయితే. ఆ క్లౌడ్స్ దగ్గర ఇట్లా నిలబడిపోయిందేమో, అమ్మో ఏంటి ఆ ఫ్లైట్ ఆగిపోయింది బావా, ఫ్లైట్ ఆగిపోయింది అనేసి చెప్తున్నాను నేను. ఇంకా మా హస్బెండ్ ఏమో నవ్వుతున్నారు, లేదు అది మూవ్ అవుతుంది బట్ నీకు అట్లా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా అట్లా మొత్తానికైతే మా ఫ్లైట్ జర్నీ అయితే ఇంకా అవుతూ ఉన్నది. నాకు చాలా భయం వేసింది. చూసారు కదా అది అక్కడే స్ట్రక్ అయినట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి ముందుకైతే మూవ్ అవుతున్నట్టు అయితే అనిపించలేదు అసలు. కానీ తొందరగా అయిపోయిందండి మా జర్నీ చెప్పాలంటే. 1 అవర్ కూడా పట్టలేదు, 55 మినిట్స్ మ్యాక్సిమం అట్లా పట్టింది అంతే. ఎక్కువ టైం కూడా పట్టలేదు. అంటే మేము చాలా లాంగ్ ఏం కాదు కదా, గోవా టు హైదరాబాద్ కదా, సో అందుకే తక్కువ జర్నీ పట్టేసిందండి.
ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అంటే సబ్స్క్రైబర్స్ చాలా వస్తున్నారు, వెంటనే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. షార్ట్ వీడియోస్కి అయితే చాలా అంటే చాలా వ్యూస్ వచ్చేస్తున్నాయి, పర్లేదు. కానీ లాంగ్ వీడియోస్కి మాత్రం రావట్లేదండి. లాంగ్ వీడియోస్కి వస్తేనే కదా నాకు కూడా లాంగ్ వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకోవద్దండి. ఈ వీడియో అంటే ప్రతి వీడియోలో చెప్తుంది అనేసి అనుకోవద్దండి. ఇదంతా కూడా నా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ కూడా మంచి మంచి వ్యూస్ వస్తుంటే నేను కూడా మంచి మంచి వీడియోస్ చేస్తానండి. మన ఛానల్ వచ్చేసి 1Kకి దగ్గరలో ఉంది. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉందండి. నెక్స్ట్ మంత్ 1Kకి 1K సబ్స్క్రైబర్స్ వచ్చి మనకి మంచి వ్యూస్ వస్తే మాత్రం మంచి వీడియోనైతే పోస్ట్ చేస్తానండి. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మ్యాక్సిమం ఆ వీడియోని. ఇంకా అట్లా నేనైతే పోస్ట్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా మొత్తానికి అయితే మా ఫ్లైట్ జర్నీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ల్యాండ్ అయిపోతుంది ఫ్లైట్ కూడా. ఇక్కడంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూస్తున్నారు కదా, దగ్గరకు వచ్చేసింది. మ్యాక్సిమం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేస్తుంది. అక్కడ నుంచి మనకి వెహికల్ అరేంజ్ కూడా చేస్తున్నారు. ఇంకా మొత్తానికైతే నేనైతే నా ఫ్లైట్ జర్నీని చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్గా, చాలా హ్యాపీగా ఎండ్ చేసుకున్నాను. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా ఉంటామో, ఎవరికి ఎప్పుడు ఎలా అవుతుందో ఏమీ తెలియదు. అందుకని చెప్పేసి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఉన్నప్పుడే అన్నీ ఎంజాయ్ చేయాలి, అన్నీ తిరగాలి అన్నది ఒక్కటండి నా ఫీలింగ్. అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే మనీ సేవ్ చేసుకొని వెళ్ళాలి అని చెప్తున్నాను. నేనైతే మనీ అయితే వేస్ట్ చేయండి అని అయితే ఎవరికి చెప్పట్లేదు, అది ఎవరిష్టం వాళ్ళండి. బట్ మన దగ్గర ఉన్నంతలోనే మనం ఎంజాయ్గా ఉండాలన్నది అది అండి. ఇంకా అట్లా అయితే మొత్తానికి అయితే మా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయిందండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది మొత్తానికి. అదిగో మేము వచ్చిన ఫ్లైట్ అదే ఇండిగోలో వచ్చేసాం. అక్కడ నుంచి అయితే మాకు బస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడికి అంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి, అంటే బ్యాగ్స్ అవి కలెక్ట్ చేసుకొని ఇంకా మేము బయటికి వెళ్ళిపోవాలి కదా. సో అందుకని చెప్పేసి అక్కడ నుంచి అయితే మాకు బస్సుని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బస్ నుంచి అక్కడ నుంచి ఒక 10 minutes కూడా పట్టలేదండి. ఇంకా మొత్తానికి అయితే వచ్చేసినాం లోపలికి. వచ్చేసి ఇంకా బ్యాగ్స్ అవి కలెక్ట్ చేసుకోవడానికి అయితే అక్కడ నిల్చున్నారు మా హస్బెండ్. అదిగో ఇదే మా బ్యాగ్ కలెక్ట్ చేసేసుకున్నాం. ఇంకా మా బ్యాగ్ కలెక్ట్ చేసుకొని ఇంకా మొత్తానికి బయటకైతే వెళ్ళిపోయామండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి మేము ఎక్కడికంటే ఉప్పల్ క్రాస్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ నుంచి మాకు మళ్ళీ హన్మకొండకి బస్సు ఉంటుంది. సో అందుకని చెప్పేసి అయితే మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే బ్యాగ్స్ అవి మొత్తానికి అయితే లగేజ్ రిసీవ్ చేసేసుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. గోవా టు హైదరాబాద్ టూర్ ఎండ్. ఫ్లైట్ జర్నీ, ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ. భయపడ్డావు కదా, కళ్ళు తిరుగుతాయేమో, వామిటింగ్ వస్తుందేమో అని. బాగుందా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్? సో ఎక్సైటెడ్, చాలా బాగా అనిపించింది. అసలు ఫస్ట్ టేకప్ అయినప్పుడు, ల్యాండింగ్ అయినప్పుడు అసలు మస్తు బాగా అనిపించింది. మొత్తానికైతే మా ఫ్లైట్ జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫ్లైట్ దిగైతే బస్సులోకి ఎక్కాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళడానికి వస్తుంది. మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం. మా గోవా టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాయి. లైక్, షేర్, కామెంట్. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇంకా వేరే బస్సులో అయితే ఉప్పల్ క్రాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తానికి ఇంతటితో మా గోవా వీడియోస్ అన్నీ ఎండ్ అయిపోయాయి. ఎవరైనా ఇంకా గోవా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా మెన్షన్ చేస్తాను. అవన్నీ కూడా తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ ఫాలో మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.